గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 22వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. మనము బుద్ధిమంతులుగా ఉంటే అపాయం రావడం చూసి ఇంకా అది మన దగ్గరికి రాకముందే దాని విషయంలో మేల్కుంటాం, దాక్కుంటాం, దాని నుంచి తప్పించుకుంటాం. మనమే బుద్ధిహీనులముగా ఉంటే ఆపద వచ్చినప్పుడు చూసి కూడా మేలుకోకుండా అందులో పడి మనము పడద్రోయబడతాం, నష్టపోతాం. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో చెప్తున్న మాట ఏంటంటే, బుద్ధిమంతుని వలె జీవించు, బుద్ధి లేని వాని వలె జీవించక బుద్ధిమంతునిగా జీవించు. బుద్ధిమంతునిగా జీవించేవాడు ఎలా ఉంటాడట? ఆపదను ముందే చూస్తాడట, దాక్కోవలసిన టైంలో దాక్కుంటాడట. మనకి దాక్కోవడం అంటే అదొక పిరికివాని చేష్ట అనే విధంగా మనం అనుకోవచ్చు. కానీ బైబిల్లో ఎక్కడ కూడా దాక్కోవడం అనేది ఒక పిరికివాని చేష్టగా ఉండట్లేదు. పిరికివాని క్రియలు కాదు అది. పిరికివాడికి తెలివైన వాడికి తేడా ఉంటుంది. పిరికివాడంటే తన రెస్పాన్సిబిలిటీస్ని విడిచిపెట్టి చేయవలసిన పనిని చేయకుండా తప్పించుకుని పారిపోయి దాక్కునేవాడు ఒక పిరికివాడు, ఒక సోమరి. అలా కాకుండా సమయాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి తన సమయం ఇంకా రాలేదు అని తెలుసుకుని ఆ పరిస్థితి నుంచి దాక్కుని సమయం వచ్చినప్పుడు తను తాను ఆ యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ ధైర్యంగా ముందుకు రావడం అనేది దేవుని మీద ఆధారపడే వాని యొక్క లక్షణంగా మనం చూడొచ్చు. ఉదాహరణకి దావీదు జీవితంలో మనం చూసినట్లయితే, దావీదుకి సౌలుకి గొడవ అయినప్పుడు సౌలు చేతిలోంచి దావీదు తప్పించుకోవడానికి పారిపోయాడు. గుహల్లో దాక్కున్నాడు, అడవుల్లో దాక్కున్నాడు. అక్కడికే సౌలు వచ్చి దావీదుని అటాక్ చేస్తున్నాడు. అక్కడి నుంచి ఇంకా పారిపోతూ ఉన్నాడు. ఈ పారిపోతున్న ఈ క్రియ అంతా కూడా పిరికివాని క్రియగా మనం తీసుకోవాలా? లేదు. అదే సౌలు గొలియాతును చూసి దాక్కుంటే ఆ గొలియాతును చూసి దాక్కున్న సౌలు ప్రాణాన్ని రక్షించడానికి దావీదు గొలియాతు మీదకి వెళ్ళి యుద్ధం చేసి గొలియాతుని జయించాడు. 1000 మంది ఫిలిస్తీన్ల ముందు నిలబడి యుద్ధం చేసిన వాడు దావీదు. కానీ సౌలు నుంచి ఎందుకు తాకున్నాడంటే, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని చంపకూడదని చెప్పి, తనతో దెబ్బలాడకూడదని చెప్పి దాక్కున్నాడు. అది పిరికివాని క్రియ కాదు కదా. యేసు ప్రభువే తీసుకోండి. ఆయన సమయం ఇంకా రానప్పుడు యేసు ప్రభుని చంపుదామని యూదులు ట్రై చేసినప్పుడు ఆయన యోదయ ప్రాంతంలో ఉండకుండా, యోదయ ప్రాంతంలో ఆయన పరిచర్య ఎంతో చేయవలసినప్పటికీ కూడా చేస్తూ కూడా యూదులకు కనబడకుండా గలిలయలోకి వెళ్ళి గలిలయలోనే ఆయన తాను యూదులకు దొరకకుండా కాపాడుకున్నాడు. ఈ మాట మనకి యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. యేసు వారి ఎదురు నుండి తప్పించుకొనెను అనే వచనాలు, యేసు ఆయన ఇంకా సమయం రానందువల్ల తానే మరి ఆ గలిలయలోనే దాక్కునేను అనే సందర్భాలు మనం చూడొచ్చు. యేసయ్య దాక్కోవడం అంటే అక్కడ అంటే గలిలయలోనే ఆయన ఉండిపోయాడు. అంటే యూదులు అనుకున్నారు, ఏంటి ఈయన పండగ వచ్చింది యోదయ ప్రాంతంలో ఎక్కడ రాలేదు అంటే, యేసు ప్రభు యొక్క సొంత సహోదరులు కూడా వెళ్ళు అంటే, మీరు వెళ్ళండి, నా సమయం ఇంకా రాలేదన్నాడు. అది దాక్కోవడం అంటే పిరికివానిగా దాక్కోవడం కాదు. నా సమయం వచ్చినప్పుడు నేను వెళ్తాను, అప్పటి వరకు నేను ఇక్కడ ఉంటాను. ఇది పిరికివాని చేష్ట కాదు. దేవుని తగిన సమయం కొరకు ఎదురు చూచే కార్యం ఇది. పౌలు గారు చూడండి, దమస్కులో బలమైన సేవ చేస్తే పౌలు గారిని చంపడానికి ఆ దమస్కులను యూదులందరూ కూడా చూస్తున్నప్పుడు వారి నుండి తప్పించడానికి ప్రహారీ గోడ పైనుంచి చిన్న బుట్టలో పెట్టి పౌలు గారిని దింపి పౌలుని రక్షించినట్టుగా మనకి అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 25వ వచనం ఉంటుంది. కానీ అదే పౌలు రాజుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, యూదుల సన్హెడ్రిన్ సభ ఎదుట ధైర్యంగా నిలబడి క్రీస్తుని గూర్చిన సాక్షిగా నిలబడ్డాడు. అసలు యెరూషలేములోకి వెళ్ళొద్దు అని అగబు అనే ప్రవక్త వీళ్ళందరూ గోజాడిన, అక్కడ నన్ను వారు శిక్షిస్తారంతే కానీ చంపలేరు, నేను రోమాలో దేవుని సాక్షి నిలబడాలి. గనుక
ప్రాణాలనే ఇవ్వడానికి నేను సిద్ధమైతే వారి యొక్క శిక్షకి నేనెందుకు భయపడతానని చెప్పి ధైర్యంగా నిలబడిన వ్యక్తి దమస్కులో ఒక బుట్టలో నుంచి పైనుంచి ఆ ప్రహరీ గోడలోంచి తప్పింపబడే పరిస్థితిలో ఆయన దాక్కుని పారిపోయిన సందర్భం మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం చూస్తే బుద్ధి కలిగిన వ్యక్తి ఎప్పుడు దాక్కోవాలో, ఎప్పుడు ఆ సందర్భం నుంచి తప్పించుకుని పారిపోవాలో అది తెలుసుకోవాలి. ఎప్పుడు ముందుకు వెళ్ళి దేవుని కొరకు నిలబడాలో అది తెలుసుకోవాలి. కాబట్టి మనం బుద్ధి కలిగిన వారముగా ఉందాం. మనం దేవుని యొద్ద దాక్కుందాం. బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, నా దాగుచోటు, కీర్తన గ్రంథం 32:7, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. కొన్నిసార్లు ప్రజలు మన మీద ఘాటైనటువంటి డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు మనకు బాధ కలుగుతుంది. కొన్నిసార్లు ప్రజలు మన దగ్గర నుంచి కొంచెం వైలెంట్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు చాలా కోపాన్ని వ్యక్తం చేస్తాడు, ఇప్పుడు చాలా తీవ్రంగా కోపపడతాడు, గొడవ పడతాడు అనుకుంటున్నప్పుడు కూడా మనం సైలెంట్గా ఉంటుంటే జనాలు ఏమనుకుంటారంటే వీడు చేతకాని వాడా ఏంటని అనుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని తగిన సమయం కొరకు దాక్కుంటున్నాం అంతే. అన్నీ వినబడుతున్నాయి కానీ వినబడినట్టుగా మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మీరు ఊరుకుంటే నేను దేవుడినని మీరు తెలుసుకుంటారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఓర్పుతో, సహనముతో, ప్రార్థనతో, నిరీక్షణతో తండ్రి చిత్తము కొరకు ఎదురు చూస్తున్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనము దాక్కోవడమే కాదు, ఆయనే మనల్ని దాచుతాడు. మనం ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటామో ఆయనే మనల్ని దాచుతాడు. ఎలా దాచుతాడు? ఎలీషా ఇల్లు కనబడకుండా సిరియన్లకి ఎలాగైతే గుడ్డితనం కలుగు చేశాడు అలా ఎలాగన్నా దాయగలడు. జెఫన్యా అనే మాటకి జెహోవా హైడ్స్, ఆయనే మనల్ని దాచును. కాబట్టి ప్రియులారా, ప్రభు పాదాలు పట్టుకొని ప్రభా నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించి ప్రభుని దేవుని అడుగుదాం. నాకు ఎంత కోపం వస్తే అంత, నాకు ఎంత బలం ఉంటే అంత, నాకు ఎంత సపోర్ట్ ఉంటే అంత సపోర్ట్ని బట్టి నేను కోపపడి ముందుకు వెళ్ళిపోతే దేవుని యొక్క చిత్తంలో ఉన్న వ్యక్తిని కాలేను. సపోర్ట్ ఉన్నా లేకపోయినా, బలము కోపం వచ్చినా ఉన్నా లేకపోయినా, ఇది దేవుని చిత్తమా కాదని ఎదురు చూస్తూ ఓర్పుతో, విశ్వాసముతో, దీర్ఘశాంతముతో, సాత్వికముతో ప్రభు కార్యం కొరకు కనబెడదాం. ప్రభు సమయం కొరకు కనబెడదాం. ప్రభు ఎప్పుడు చేయాలో కార్యం అప్పుడు చేస్తాడు. శాశ్వతమైన ముగింపు ఆ సమస్యకి ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించి మన ఓర్పు సహనాన్ని ఆయన మహిమైశ్వర్యంలో ఫలింపజేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం ప్రకారంగా నీ పాదాలు పట్టుకొని ఈ లోక సంబంధమైన ఎన్ని శ్రమలు, కష్ట నష్టాలు, శోధనలు, ఇబ్బందులు, శ్రమలు, శత్రువులు, ఎటువంటి బాధలు కలిగిన నీ పాదాలు యొద్దే అయ్యా మేము దాగుకోగలిగే జీవితం దయచేయండి. నీవే మమ్మలను దాచిమని నీ కార్యములు నీ తగిన సమయంలో జరిపించి అంతవరకు ఓర్పు, సహనము, సాత్వికముతో, నీ దీర్ఘశాంతముతో, నీ మంచితనముతో నడుచుటకు సహాయం చేయమని, నీవే మా ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.